కైలాస పర్వతం గురించి అనేక మిస్టరీస్ ఉన్నాయి. ఈ పర్వత రహస్యాలు తెలుసుకునేందుకు చాలా మంది సైంటిస్టులు దీనిపై అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే రీసెంట్గా రష్యన్ సైంటిస్టులు ఈ కైలాస పర్వతం గురించి రెండోసారి రీసెర్చ్ చేసి ఇది న్యాచురల్గా తయారైన పర్వతం కాదు, ఈజిప్ట్లో పిరమిడ్లను ఎలా అయితే నిర్మించారో అలాగే ఈ పర్వతాన్ని కూడా ఎవరో నిర్మించి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్వతం ఎగ్జాక్ట్గా పిరమిడ్ షేప్లో ఉంటుంది. అక్కడ ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పర్వతానికి దగ్గరగా 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస్ సరోవర్, రెండవది రాక్షస్ తాల్. ఈ 2 సరస్సులు పక్క పక్కనే ఉన్నప్పటికీ షాకింగ్ విషయం ఏమిటంటే మానస్ సరోవర్ లేక్లోని నీళ్లు శుద్ధంగా ఉండి తాగడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ దీనికి పక్కనే ఉన్న రాక్షస్ తాల్లో నీళ్లు సముద్రపు నీరులాగా ఉప్పగా ఉంటాయి. పక్క పక్కనే ఉన్న లేక్స్ లో ఇంత తేడా ఎందుకు అనేది సైంటిస్టులకు కూడా అంతు చిక్కని మిస్టరీ. ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? దీన్ని ఎవరు నిర్మించి ఉంటారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.